జరగండి, వాడి సంగతి నేను చూస్తాను. ఎంత పొగర్రా నీకు? మా ఊరు అమ్మాయిలు లేకపోతే మేము ఊరికే ఉంటావా? తీసుకుపోదండి రా, వాడిని తీసుకుపోదండి రా. చేయకండి, పైకి రాగండి. నా ప్రాణాలతో ఎందుకు అంత తప్పు నేనే చేశాను. నచ్చిన మరి ప్రేమించడం తప్ప? తప్పే, తప్పేరా. ఏరా, కన్న తండ్రి శుభలేఖలు వేయించి పందిరేసి పెళ్లికి అందరినీ పిలుస్తాడు, నువ్వు సైలెంట్ గా పిల్లలు లేపుకొచ్చేస్తావా? అది చూస్తూ నోట్లో వేయలేటం కూర్చోవాలి. ఏంటి, నొప్పిగా ఉందా? ఇలాగేగా వాళ్ళకి నొప్పేసి ఉంటుంది. ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. పెళ్ళనేది మీ ఇద్దరికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆ కుటుంబం మానం, మర్యాద, గౌరవం అన్నిటికీ సంబంధించింది. అర్థమైందా? పిల్లల మంచి చెడ్డలు చూసి వాళ్ళకి పెళ్లి చేయడం కన్న వాళ్ళ హక్కురా. ఆ హక్కు కూడా లేకపోతే ఇంకా దేనికి రా మేము? నీలాంటి వాళ్ళకి కన్న వాళ్ళ బాధ ఏంటో మాటల్లో కాదురా, చేతల్లో చూపించాలి. లవ్ చేస్తావట్రా? లవ్ నీకు పట్టే గతి చూసాక ఎవరు ధైర్యంగా లవ్ చేస్తాడో నేను చూస్తాను. రే పాండు, ఈ నా కొడుకును అలా వదిలి పాడుతూ పండ్రా. చస్తే చచ్చాడు, లేదా అవిటి వాడే మూల కూర్చుంటాడు. రండా. Excuse me. Excuse me. Yeah. Time, please. 8:30. Thank you. 1950. What? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా కనిపెట్టగలిగారు? చూస్తేనే తెలుస్తోందిగా. ఒక పెద్ద జుబ్బా, చేతికి ఒక గోల్డ్ వాచ్, లామినేటెడ్ సెల్ ఫోన్, చంకలో ఒక పాత హ్యాండ్ బ్యాగ్. సో వాట్? మాలాంటి 1985 జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరూ ఇలా ఉన్నట్టు చరిత్రే లేదు. యు ఆర్ అన్ ఓల్డ్ జనరేషన్, వి ఆర్ న్యూ జనరేషన్, ఓల్డ్ మ్యాన్. వర్స్ట్ జనరేషన్. క్వార్టర్ బాటిల్ కి 15 రూపాయలు పెంచేశారా? క్వార్టర్ కొనడానికి డబ్బులు లేవు, ఇక సైడ్ డిష్ కి ఎక్కడికి వెళ్ళాలి? ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు క్వార్టర్ ఉచితంగా ఇవ్వచ్చు కదా. కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? అడ్డమైన వాడు యుఎస్కి వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ H1B వీసా? ఎవరిని ఎక్స్క్యూజ్ మీ అంటున్నావు? హే రిలాక్స్ రిలాక్స్. యుఎస్ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా అని అడిగాను. అది కదా బాస్, ఎందుకు అడిగానంటే. హలో, అవునన్నా, ఇక్కడ ఉన్నాను. దోమల బాధ తట్టుకోలేకపోతున్నానన్నా. అవి ఎంత తోడినా పోవడం లేదు. ఎవరి మీద వాళ్ళ చెప్పుతో కొట్టేయమంటావా? అలాగేనా, అలాగేనా, అలాగే చేస్తా, అలాగే చేస్తా. రోజు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తున్నానా? ఆటో ఆటో. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. సారీ, ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా మల్లన్న? అవును. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చక్రవర్తికి వీధి బిచ్చకత్తికి బంధు అవుతానని అంది మనీ మనీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ప్లీజ్.
హలో, మేము ఉదయం 7 గంటల నుంచి క్యూలో నుంచున్నాం, మీరేమో డైరెక్ట్ గా మా అందరిని దాటుకొని వచ్చి ఇక్కడ నుంచున్నారు. అది కాదు ఇప్పుడు ఏమంటారు? నా బదులు అతను నుంచున్నాడు, అతను వెళ్ళిపోయాడు, నేను నుంచున్నాను. అయితే మీకేంటి ప్రాబ్లం? ఇదేమన్నా సినిమా థియేటరా? ముందే రిజర్వ్ చేసుకొని కరెక్ట్ గా షో టైం వచ్చి కూర్చోడానికి? ఇది వీసా క్యూ, అందులోను యుఎస్ వీసా క్యూ. ఏంటి నేనే క్యూలో నుంచాలని రూల్ ఏదైనా ఉందా? హలో హలో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి? నేను దీనికి ఒప్పుకోను. హలో, ఏంటి అని గొడవ? క్యూలో ఎలా ముందుకెళ్లాలో తెలియదు. వీళ్ళంతా యూఎస్ కెళ్ళి ఎలా బతుకుతారో ఏంటో. వెల్ సెట్. ఉదయం నుంచి ఇతని టార్చర్ ని తట్టుకోలేకపోతున్నాం. రాను రాను తిరుపతి లడ్డు కోసం క్యూలో నిలబడే వాళ్ళు యూఎస్ వీసా కోసం నుంచుంటున్నారు. ఏమన్నా నేను లడ్డు కోసం నుంచునే వాళ్ళ ఉన్నానా? ఏంటి సార్, ఎవరు అడగరా? హలో మేడం, మీరేనా అడగండి. హలో సార్, అంత కోపంగా చూసారుగా, అడగండి. ఏంటంటే ఓవర్గా చేస్తున్నావు? వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను ఇక్కడ నిలబడితే నీదేం పోయింది? నువ్వేం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. సూపర్. నేను దీనికి ఒప్పుకోనండి. మీరు ఎలా మధ్యలో దొరుకుతారు? మీ అంత చూస్తాను. సెక్యూరిటీని అడుగుతాను. సెక్యూరిటీ, కమ్. సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఉదయం 7 గంటల నుంచి మేము లైన్ లో నుంచున్నాం. ఇవి ఇష్టానికి మధ్యలో వచ్చి దూరి ఆర్గ్యూ చేస్తున్నారు. సార్ ఇది ఎప్పుడు జరిగేదే, వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తామండి? వదలడం కుదరదు. నిలదీసి అడగండి. సార్ వదిలేండి సార్, చెప్తున్నానుగా. వద్దునే వస్తారు మా ప్రాణాలు తీయడానికి. సూపర్. ఫిగర్ గురించి అన్నాను. ఇక్కడికి వచ్చి నీ మొహం చూస్తాను కాబట్టి ఇలా అయింది. నిన్నేం చేస్తానో చూడు. నన్ను ఈ ప్లీజ్ చేస్తానని చెప్పి పోలీసులు పోలీసులు పిలు, వెంటనే పిలు. ఏమని చెప్తావు? నువ్వు నా చేయి పట్టుకున్నావని చెప్తా. నిన్ను తీసుకెళ్లి 6 నెలలు జైలు వేస్తారు తెలుసా? పోవే నీ డుబ్బుకు. డబ్బాలో గులకరాలు వేసి తిప్పెట్టి ఆ గొంతు